నన్ను ఎవరెవరో చూస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. అందుకే కొంచెం యూనో కప్పు పట్టుకొని వచ్చిన. సీరియస్గా కప్పు పట్టుకొని వచ్చిన ఎవరైనా చూసి ఎవరు అనుకుంటారు, ఎవరు కప్పు పట్టుకొని వచ్చిన. కాఫీ కాదు ఇది. ఇదేంటో నేను వీడియో ఎండ్కి రివీల్ చేస్తా. ఇందాక మైక్ దూరం పెట్టినా కదా, వినిపించుండకపోవచ్చు. ఇందులో ఏముందో తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు మీ రిజల్ట్ చూసి చాలా సంతోషపడి ఉంటారు. బట్ సాడ్ న్యూస్ ఏంటంటే ఓన్లీ 100 out of 100 వచ్చిన వాళ్ళే సెలెక్టెడ్, మిగతా వాళ్ళందరూ ఫెయిల్. ఈ వీడియో స్టార్ట్ చేయకుండా నేను ఒక క్వశ్చన్ అడుగుతా సీరియస్గా. వాడికి 99 మార్క్స్ వచ్చి వాడు సెలెక్ట్ కాలేదు, ఓకే బాగానే ఉంది. 100 మార్క్స్ వచ్చి వాళ్ళు సెలెక్ట్ అయినారు, ఓకే బాగానే ఉంది. బట్ ఈ 99 నోట్ దగ్గర 100 మార్క్స్ వచ్చిన వాడి దగ్గర కంటే ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నాయి. మీరు ఎవరిని ప్రిఫర్ చేస్తారు? నాకు వెంటనే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే ఈ వీడియో టాపిక్ చాలా సీరియస్ టాపిక్. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ వరల్డ్లో కూడా మనం అదే మిస్టేక్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ డిఫరెంట్ కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ డిఫరెంట్ ప్రాసెసర్స్ అని అనుకోండి, అండ్ వాళ్ళకు వచ్చిన స్కోర్స్ ఆ ప్రాసెసర్ మనకి చూపించే స్కోర్స్ అని అనుకోండి. అంటూ స్కోర్స్ కావచ్చు, గీక్ బెంచ్ స్కోర్స్ కావచ్చు, అండ్ ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం అని అనుకోండి. సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్ కాపీ మనం రియల్ లైఫ్ స్మార్ట్ ఫోన్ కొనే సినారియోస్లో మనం చేస్తున్నాం. పర్ఫార్మెన్స్ అని చెప్పేసి లిటరల్గా ఒక 10,000 20,000 గ్యాప్ ఉన్నా కూడా అదేదో పెద్ద మ్యాసివ్ డిఫరెన్స్ అన్నట్టు మనం ఫీల్ అయిపోయి అసలు లిటరల్గా పెద్ద పెద్ద పర్ఫార్మెన్స్ ఉన్న ఫోన్స్ని తీసుకొని ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం. లిటరల్గా అది దేనికి పనికొస్తుంది పర్ఫార్మెన్స్? సీరియస్గా అడుగుతున్నా. కౌంట్ చేసుకుంటే ఇండియాలో గేమర్స్ తప్పించి, లేదా హైలీ చాలా పెద్ద పెద్ద ఎడిటింగ్స్ ఫోన్లో చేసే వాళ్ళు తప్పించి ఇంకా ఎవ్వరూ వాడట్లేదు ఆ పర్ఫార్మెన్స్. సీరియస్గా ఎవరూ వాడట్లేదు. ఈ 8 ఎలీట్ ముందు ఏం ప్రాసెసర్ వచ్చింది? 8 Gen 3నో 8 Gen 4 ఏదో వచ్చిందని అనుకుందాం ఫర్ సపోజ్. 8 Gen 3 ఈజ్ ద బెస్ట్ ప్రాసెసర్ అవైలబుల్ అని అన్నారు. 100% అది. ఆ టైమ్స్లో 8 Gen 3 ఈజ్ ద బెస్ట్ ప్రాసెసర్ అవైలబుల్. 8 Gen 3 కూడా అప్పుడు లాంచ్ అయినప్పుడు ఇప్పుడు 8 ఎలీట్కి ఏవైతే టాస్క్లు రన్ చేసి మీరు టెస్ట్ చేస్తున్నారో 8 Gen 3 కూడా అవే టెస్ట్ చేసినారు. 8 Gen 4కి కూడా అవే టెస్ట్ చేసినారు. డైమెన్సిటీ 9300 కూడా అదే టెస్ట్ చేసినారు. డైమెన్సిటీ 8100 కూడా అదే టెస్ట్ చేస్తున్నారు. సేమ్ టాస్క్లు డిఫరెంట్ ప్రాసెసర్స్ టెస్ట్ చేస్తున్నారు. అటు ఇటు కొంచెం చేంజ్ ఉండొచ్చేమో, బట్ రియల్ లైఫ్లో అవి అస్సలే మ్యాటర్ కావు. అసలు మిగతా ఫీచర్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండి పర్ఫార్మెన్స్ కొంచెం డీసెంట్లీ 1.2 million 1.3 million ఉంటే సరిపోదా? లైక్ అన్ని టాస్క్ రన్ చేయదా? ఒక 1 hour గేమింగ్ ఆడలేదా పర్ డే? ఒక మంచి ఫోటోలు తీయలేదా? 30,000 ఫోన్ కూడా తీయలేదా? ఇవన్నీ 8,000 ఫోన్ చేసే టాస్క్ అని 30,000 ఫోన్ చేయలేదా? చేస్తుంది, 100% చేస్తుంది. అసలు మీరు 80,000 ఫోన్ తీసుకున్నా కూడా అందులో ఉన్న పర్ఫార్మెన్స్ని 100% యూటిలైజ్ చేసుకుంటున్నారా అన్నదే పాయింట్. చేసుకుంటున్నారా? ఎవరు చేసుకోవట్లేదు. అసలు అంత పర్ఫార్మెన్స్ ఫోన్లో ఉండి ఏం లాభం? సీరియస్గా గేమ్స్ ఆడుకోవడానికైనా అంతే, లేదా చిన్న చిన్న ఎడిటింగ్స్ కావచ్చు, వీడియో ఎడిటింగ్స్, 4K ఎడిటింగ్స్, 4K వీడియో ఎడిటింగ్స్, అంతేనా? ఇంకా అంతకు మించి ఏం లేదా? అవన్నీ 30,000 ఫోన్ కూడా చేస్తుంది కదా, 100% చేస్తుంది. కాబట్టి పర్ఫార్మెన్స్ ఒక్కటే మ్యాటర్ కాదు, ఆప్టిమైజేషన్ ఈజ్ ఆల్ వాట్ మ్యాటర్స్. ఆప్టిమైజేషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎంత హై పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా ఫోన్లో సరిగ్గా ఆప్టిమైజేషన్ చేయలేకపోతే ఆ ఫోన్లో ల్యాగ్ 100% ఉంటుంది. 100% ఉంటుంది ల్యాగ్. ఆ యూఐ సరిగ్గా ఆప్టిమైజ్ చేయకపోయినా ల్యాగ్ ఉంటుంది. కెమెరా సరిగ్గా ఆప్టిమైజ్ చేయకపోతే ఫోటోస్ సరిగ్గా రావు. బ్యాటరీ సరిగ్గా ఆప్టిమైజ్ చేయకపోతే బ్యాటరీ బ్యాకప్ సరిగ్గా ఉండదు. డిస్ప్లే సరిగ్గా ట్యూన్ చేయకపోతే మన కలర్ సరిగ్గా కనిపించవు. పర్ఫార్మెన్స్ ఒక్కటే మ్యాటర్ కాదు ఒక ఫోన్లో. చాలామంది పర్ఫార్మెన్స్ బాగుంటుందని ఫోన్ తీసుకుంటున్నారు అంటున్నారు, కానీ ఆ పర్ఫార్మెన్స్ని ఫుల్గా యూటిలైజ్ చేస్తున్నారా అన్నది క్వశ్చన్. ఒక పాయింట్ ఏంటంటే, ఒక ఫోన్ తీసుకున్నప్పుడు దాని ప్రైస్ ఒకవేళ 30,000 అయితే ఆ 30,000కి జస్టిఫై చేసే పర్ఫార్మెన్స్ ఉందా లేదా అన్నది ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అన్ని ఫీచర్స్ కావాలనుకుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ టైమ్స్లో
30,000 రేంజ్‌లో అన్ని ఫీచర్స్ వచ్చేస్తున్నాయి మనకి. 30,000 పెడితే ఒక మంచి ఫోన్ వస్తుంది. అందులో అన్ని ఫీచర్స్ వస్తున్నాయి. కెమెరా కూడా చాలా బాగుంటుంది. బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది. సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీ వచ్చినప్పటి నుంచి బ్యాటరీ ఎంఏహెచ్ కూడా చాలా అంటే చాలా హైట్స్‌కి ఇంక్రీజ్ చేస్తున్నారు. మీ దగ్గర అంతే అమౌంట్ అవైలబుల్ ఉండి మీరు ఒక మంచి అంతే అమౌంట్ యూజ్ చేసి ఆ ప్రైస్ రేంజ్‌కున్న ఫోన్ తీసుకోవాలనుకుంటే ఇట్స్ యువర్ చాయిస్. బట్ అమౌంట్ లేకుండా మనకు పర్ఫార్మెన్స్ కావాలి అని చెప్పి అనుకొని మరి ఈఎంఐ ఆ బేసిస్లో ఒక ఫోన్ తీసుకోవడం అన్నది 100% కరెక్ట్ కాదు. ఆ పర్ఫార్మెన్స్ కూడా మనం రోజు 100% మనం అస్సలే యూటిలైజ్ చేసుకోము కూడా 100%. సో ఏమో నేను కొంచెం సీరియస్గా మాట్లాడుతున్నట్టు ఉండొచ్చు ఈ వీడియోలో. బట్ దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ. సీరియస్గా హార్ష్ రియాలిటీ. పర్ఫార్మెన్స్ ఒకటే మ్యాటర్ కాదు, హార్ష్ రియాలిటీ. అందరూ మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. మనీ వేస్ట్ చేసుకోవడం చూసి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నేను అడిగిన ప్రతి ఒక్కరు ఎందుకు తీసుకున్నావు అంటే పర్ఫార్మెన్స్ బాగుందన్నారు. బట్ ఆ పర్ఫార్మెన్స్ని నువ్వు దేనికి వాడుకుంటున్నావు అంటే ఏం చెప్పట్లే. మరి వాళ్ళు చేసే పనులన్నీ ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్లు, ట్విట్టర్లు లేదా యూట్యూబ్లో ఏదైనా వీడియో చూడాలి అంతే. లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ 1 hour గేమింగ్స్. ఇంకా లైక్ డెప్త్గా వీడియో రికార్డింగ్ ఇవన్నీ చేసే వాళ్ళు ఉంటే మధ్యలో ఫోన్లో కొన్ని అప్పుడప్పుడు లైట్గా ఎడిటింగ్స్ అంతే. అంతకు మించి ఎవ్వడు ఏం చేయట్లేదు ఫోన్లో. మీరు ఈ వీడియో తర్వాత కొంచెం ఆలోచించి డిసైడ్ చేసుకొని మీరు సాటిస్ఫై అయ్యే ఫోన్ ఓవరాల్ అన్నిట్లో బాగా పర్ఫామ్ చేసే ఫోన్ తీసుకుంటారు అని అనుకుంటున్నా. ఒకవేళ ఫోన్ పర్చేస్ చేసే వాళ్ళు ఉంటే అండ్ ఈ వీడియో నిజంగానే హెల్ప్ అవుతే ఐ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా సబ్స్క్రైబ్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతే చేసుకోండి. నేను ఫోర్స్ చేసేది కూడా ఏముండదు. మీకు నచ్చితే చేసుకుంటారన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. చలో సైనింగ్ ఆఫ్. నేను ఇంకా ఇక్కడే ఉన్నారు. ఏం క్లిప్ హ్యాంగర్ లేదు. ప్రతి వీడియోలో ఎవడో ఒకడు వస్తాడు, కెమెరా మ్యాన్ అంటే వస్తాడు, లేదా ఈ మధ్య ఎడిటర్ కూడా రావడం స్టార్ట్ చేసినాడు. ఈసారి ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నా. ఎస్, ఐఎమ్ ద ఓన్లీ వన్ దిస్ టైమ్. ప్లీజ్ నా పైన దయ చూపించి సబ్స్క్రైబ్. ఎస్, నా పైన దయ చూపించి ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాం. చలో సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఏంది ఇంకా ఉన్నారా? ఏమైంది? ఓకే, ఆ కప్పులో ఏముందో చూడాలనుకుంటున్నారా? వెయిట్ 1 second. ఈ ట్యాబ్లు అన్నీ పడుకోవాలంటే ఎస్ గాయస్, మీరు ఈ కప్పు గురించి వెయిట్ చేసే ఉంటారు. అండ్ ఈ కప్పులో ఏముందంటే సీరియస్గా ఏం లేదు. నేనేదో కప్పు పట్టుకొని ఏదో చూపిస్తున్నట్టు యూనో దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ కప్. కప్పు పట్టుకొని ఏదో వీడియో చెప్తే కొంచెం స్టైల్గా లేదు. పక్కన ఎవరైనా చూస్తే ఏదో కాఫీ తాగుతున్నట్టు ఉంటుందిగా. బయట నాకు కాఫీ అలవాట్లేదు, అయినా కూడా ఏదో దూరం నుంచి ఎవరైనా చూస్తే వీడియో రికార్డ్ చేస్తున్నట్టు కాకుండా కాఫీ తాగుతున్నట్టు ఏదైనా యాక్ట్. താളം അച്ചൂട്ടണം കുറുക്കം കൂട്ടതിലെല്ലാം മയം തന്നെ കാണാനത് ചോദ്യം ചിരിപൂടി പണം ചെണ്ട വെച്ചപ്പോൾ നില പറഞ്ഞു തട 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 പഞ്ചു കെട്ടിടം നി കെട്ടിടം കളിയടും തുളി തുളി നദി തീ കെട്ടിടം